సర్వానికి నమస్కారం. మనం ఇంటర్వ్యూ తీసుకోవలసిన హనుమంతు పంతులు గారు వారి మధుర భాషణంని ఒకసారి వింటూ అలాగే వారి నిరాడంబరమైన జీవితాన్ని ఒకసారి చూద్దాం రండి. సత్యవంతులకిస్తూ సర్వదారిద్ర్యం పాపాత్మకు పరగదన్నమాట. పద్యం ఇట్లా రాశాను, ఎవడైతే సత్యంగా ధర్మంగా నీతిని నువ్వు కరెక్ట్ నువ్వు గిన్ని దినాలకు వస్తుంది, మాకు అది దినాలు పైసలు మాలసా ఇచ్చబోద్దా పల్లెకుంటే దాతో ఏదో మేము నిరాడం పోయినప్పుడు ఇంత కుయ్య ఓం నమ శివ ఆయన పూజ చేపిస్తూ అంటే చాలా అనుకున్నాం. ఓ అమ్మ నీవు ఇంత ఇవి 80,000 అయితే 20,000 ఆడదేవాలి వంత లేవా ఒక్కడు పెట్టిన పెడతాడు ఒక్కొక్క కూరికాడ. కానీ మిమ్మల్ని ఎవడికి అయిపోయినాడు బికాయి బీడీలకే ముట్ట ఫుడ్ పట్టు మీద తిరగాలి. మా సొంతోడు ఎవడు నేను లేకే నీవు లేకే. సుమతి శతకం వేమన శతకం పద్యాలు అవలీవలుగా చెబుతూ మంచి జ్ఞానాన్ని పొందినటువంటి హనుమంతు పంతులు గారు వారి సాంగత్యంలో ఉన్నవారికి హాస్యాన్ని పంచుతూ దానితో పాటుగా ఒక తత్వాన్ని కూడా జోడిస్తూ అద్భుతమైనటువంటి విషయాలను చెబుతూ అలాగే వారికి వారి గురువుల ద్వారా పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ సంగీత జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ధన్యజీవి మన హనుమంతు పంతులు గారి విశేషాలను తెలుసుకుందాం రండి. రాజా గణేష్ భజన్స్ వీక్షకులకు అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని త్యాగరాజు ఏ సమయంలో పాడిండో తెలియదు, కానీ అది అక్షర సత్యమైనటువంటి విషయం. తెలిసినవి కొన్ని ఉంటాయి, మనకు తెలియనివి ఎన్నో మనకు కనుమరుగైపోతూ ఉంటాయి. మనం అనుకుంటుంటాం మనం ఏది లేదు కదా అని అనుకుంటుంటాం. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఒక మండలం లోపల బంటువారం మండలం లోపల ఒక 40 సంవత్సరాల కింది నుంచి కూడా అద్భుతమైనటువంటి భజన లోపల నేర్పడం, తన వంతు భజన వాయించడం, సేవ చేయడం, రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనడం ఇట్లా చేస్తున్నటువంటి హనుమంతు పంతులు గారిని కలిసి వారి ఇంటర్వ్యూ చేయాలని ఇక్కడికి విచ్చేసాం. కాబట్టి వారితో భజనకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు, ఇప్పుడు అన్ని రకాలుగా సవలతు ఉన్నా కూడా నేర్చుకునే పరిస్థితుల్లో మనం ఎన్ని ఇబ్బందులకు ఎదుర్కొని వాళ్ళు అప్పుడు ఎట్లా నేర్చుకున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకొని ఒకసారి వారి పరిచయాన్ని మనం చూద్దాం. నమస్కారం పంతులు. నమస్కారం. ఎట్లా ఉన్నారు, బాగున్నారా? అందరం బాగున్నాము. మీరు మా కోసానికి వచ్చిండ్రు. మీకు ఈ తబలా మాస్టర్కు, మా రామయ్య బావుకు, అనంతయ్య గారికి అందరికీ ఈ భజన నా కోసానికి వచ్చిన మీకు అందరికీ నా యొక్క అభివందనములు. ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా 1950లో చింత విద్యాభ్యాసం చేసుకున్నాం మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. అటు తర్వాత కొన్ని దినాలు అయినాక వేరే స్కూల్లోకి పోయినాం. 7th వరకు చదువుకున్నాక ఒట్టిగా పశువులను కాస్తూ ఉండేవాడిని. ఉంటే నాకు మా కాక వరుస కావాలి, కిష్టప్ప కాక. ఇక ఒట్టిగా ఉండేవి భజన జర ప్రాక్టీస్ చేసుకొని నేను చెప్తా అని ఆయనకు వచ్చినాయి ఒక 10 సరిగమలు, సరళేశ్వరాలు అవి ఇవి. వాళ్ళు ఇంటి పక్కన ఒడ్లోళ్ళ ఇల్లుండే, వాళ్ళ ఇంటికాడ విశాలంగా ఉండే, అందరూ వస్తుంది అక్కడ భజన పరులకు. వాళ్ళ దగ్గర ఒక 3 నెలలు బాగా ప్రాక్టీస్ చేసిన సరళీలు, జంటలు అవి చెప్పిండే. అంతవరకు చేసినాక కొన్ని భాగవతాలు ఆడుట్లా అందరిని కూడా ప్రాక్టీస్ అయినాక కొన్ని పాటలు, భజన పాటలు శివయ్య స్వామి వాళ్ళు పాడుతుంది. అవి కూడా ఈ హార్మోని మీదనే బాగా ప్రాక్టీస్ చేసుకొని అక్కడక్కడ భాగవతాలు అయితే కూడా పోయేవాడిని. అటు తర్వాత కొన్నాళ్ళు అయినాక చెన్నారెడ్డి గారు ఇక్కడ పర్యటనకు వచ్చిండు. 62లో చైనా యుద్ధం అప్పుడు వచ్చినప్పుడు ఈ ఊళ్ళో ఎవరైనా బాగా పాడతారా అబ్బాయిలు అంటే నన్ను చూపించిండ్రు. నేను ఆయన ముందర వాటి
ఒకటి దేశభక్తి గీతం పాడిన, ఒకటి వెంకటేశ్వర గురించి నీ ఉండేదాకుండా పై తర్వాత భలే తాత మన బాపూజీ అని, నమో నమో భారత మాత అని ఒక పాట. అప్పుడు చైనా యుద్ధం జరుగుతున్నది, ఇక్కడ విరాళం కోసానికి వచ్చిండ్రు వాళ్ళు. వచ్చినప్పుడు భోజిరెడ్డి మా ఊరి హనుమంతరెడ్డి పటేల్కు సన్మానించారు. చిన్నప్పుడు భోజిరెడ్డి, జిల్లా పరిషత్ బోల్రెడ్డి గారు, మళ్ళా మా ఊరి పక్కన లాల్రెడ్డి గారు, వీరమల్లప్ప మొదలగు పెద్ద 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 నాయకులు అందరూ వచ్చి ఇక్కడ సభ పెట్టింది. సభ పెడితే ఆ సభలో చైనా గురించి పాట, అవి భక్తి పాటలు వాడినాక, దేశభక్తి పాట వాడినాక చైనా యుద్ధం గురించి ఒక మాస్టర్ ఉండే మాకు హిందీ పండితు, ఆయన ఓ పాట రాసిచ్చిండి. అది ప్రాక్టీస్ చేసి చెన్నారెడ్డి గారి ముందర వాడినాం. గుర్తున్న పంతులు ఆ పాట ఏమన్నా ఒకటి వస్తుంది. చైనీయుని కపటపు మాటలకు మోసపోకండి ఓ యువకులు నమ్మవద్దు. చైనీయుని కపటపు మాటలకు మోసపోకండి ఓ యువకులు నమ్మవద్దు. మంచు కొండలు మావనలు వారికి రంగులు మారు మోగుతూ నేపా కొండలు కబలించే అనుమానుషమైన చర్యలతో మాత్రమే తీరి మన భూమిని లొంగవద్దు. చైనీయుని కపటపు మాటలకు మోసపోకండి ఓ యువకులు నమ్మవద్దు. మంచు కొండలు మావనలు, మంచు కొండలు మావనలు బారుటి రంగులు మారు మోగుతూ నేపా కొండలు కబలించే అనుమానుషమైన చర్యలతో ఆక్రమించి మన భూమిని లొంగవద్దు. చైనీయుని కపటపు మాటలకు మోసపోకండి ఓ యువకులు నమ్మవద్దు. ఇలా ఇంకా కొంచెం పాట ఉన్నది కానీ అది పాడినందుకు ఆయన చాలా సంతోషపడి ఆయన నా నెత్తి మీద చేయబెట్టి వెరీ గుడ్ అని దీవించి, నువ్వు చాలా బాగుపడతావు, హైదరాబాద్ పోయి మ్యూజిక్ నేర్చుకో, మేము అడ్మిషన్ చేస్తామంట అని అంటే, అప్పుడు ఆయన ఎమ్మడి సంఘం లక్ష్మీబాయమ్మ కూడా వచ్చిండే. లేదు బాబు మా హాస్టల్ ఉంటుంది, భోజనం కూడా ఫ్రీ ఉంటుంది, నేర్చుకుంటూ దా అంటే, ఇక అప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయ్యి 6 నెలల తర్వాత వస్తా అని వాళ్ళకు నమస్కారం చేసి పాద నమస్కారం చేసి చెప్పినాం. సరే అన్నారు. 6 నెలల తర్వాత పోయితే హాస్టల్లో అడ్మిషన్ చేసుకున్న తర్వాత 7th నుంచి చదువుకున్నాడు మొదలుపెట్టి, అక్కడ నుంచి మ్యూజిక్ కాలేజీలో అప్పుడు సీట్ దొరకలేదు, పబ్లిక్ ఎక్కువ రష్ ఉన్నందుకు సీట్ దొరికినందుకు మళ్ళీ జనవరి 1st వీక్లో తీసుకుంటాం అన్నారు. జనవరి 1st వీక్లో నేను అడ్మిషన్ అయినా. అయితే ఆ హాస్టల్కు అది మ్యూజిక్ కాలేజీ కిన్కోటిలో ఉండే, అది నేను ఆడికి వెళ్ళి ఇడికి రానికే హాస్టల్కి వెళ్ళి సంఘం లక్ష్మీబాయమ్మ హాస్టలు సపోజు చెంచల్గూడ జైలు అవతల ధోబిఘాట్ అని ఉండే, అక్కడ ఆ స్థలంకి వెళ్ళి నేను నడుచుకుంటా రోజు పోవాలి. అక్కడ 45 నిమిషాల పీరియడ్. ఫస్ట్ ఏం నేర్చుకుంటావు బాబు వాళ్ళు అని అడిగిండ్రు. అంటే నేను వీణ నేర్చుకుంటా అని అన్న. అంటే వీణ మీకు తెచ్చుకునే శక్తి ఉన్నదా అంటే ఉన్నదండి, నేను వస్తా అంటే మళ్ళీ ఎట్లా వస్తామంటే నడుచుకుంటాను వస్తా అంటే ఫస్టే ఉంటుంది కదా 7 o'clock రావాలి స్కూల్ కాలేజీ టైము, 7 o'clock 45 నిమిషాలు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోవచ్చు, ఫస్ట్ ఇయర్ కదా ఎట్లా వస్తాం అంటే నడుచుకుని లేచి నడుచుకుంటూ వస్తా అని చెప్పి. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? 5 కిలోమీటర్లు అవుతుంది. 5 ఇక రోజు 5 కిలోమీటర్లు పోవాలి. అక్కడ పోయి అడ్మిషన్ అయినా వీణ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ అయినా. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అయినాక ఇక 1 సంవత్సరం వరకు సరళీలు జంటలు మళ్ళా వాళ్ళు చెప్పిండ్రు శాస్త్రయుక్తంగా. చెప్పినాక కొన్ని గీతాలు కూడా నడిచినాయి, పురంధరదాసు, మళ్ళా పిల్లారి గీతాల వరవీణ లంబోదర అనేటువంటి గీతాలు నడిచినాయి. అయినాక అటు తర్వాత పిల్లారి గీతాలు అయినాక గణరాగ గీతాలు అయినాక లక్షణ గీతాలు నేర్పినారు. లక్షణ గీతాలు నేర్పినాక అటు తర్వాత
ఇక మరి ఇక ఇబ్బంది అయింది నాకు. ఇబ్బంది అయ్యి మళ్ళీ వేరే ఇక హాస్టల్ విడిచిపెట్టిన. ఎందుకంటే వాయించుకునికి ఇబ్బంది అవుతున్నది. ఒకడ వచ్చుడు ఈ ప్రాక్టీస్ చేసుకునికి 5 గంటలు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సంగీతం. 1 గంటకు అర్ధ గంటకు రాదు. ఇక అన్ని వేరే ఒక గురువు గారి దగ్గర కొన్నాళ్ళు ఉన్నా. నూకల చిన్న సత్యనారాయణ పెద్ద విద్వాంసుడు. ఆయన ఇంట్లో ఉండి ఏదో వాళ్ళకు చేదోడు వాదు కూడా ఇంత పిల్లలది అది ఇది పని చేసుకుంటూ ఏదో చాకరీ చేసుకుంటూ ఉంటే ఇంత అన్నం పెట్టినరు. మళ్ళీ కాలేజీకి కూడా పంపించేవాడు. అప్పుడు ఎక్కడ ఉంటే అంటే మారేడువల్లి చేంజ్ చేసుకున్నాం. మారేడువల్లి సికింద్రాబాద్ ఉంటుంది. మారేడువల్లి చేంజ్ చేసుకున్నాక అటు తర్వాత ఇక మాకు కొన్ని ఇబ్బందుల వల్ల ఇంటికి వచ్చినాక ఇక అటువంటి తర్వాత కర్ఫ్యూ చైనా ఇది 72లో కర్ఫ్యూగా అందడివి. ఆ పిల్లలు వాళ్ళంటే నీవు తెలంగాణ వాడు ఎవరైనా ఆడ బాట పొంటి వస్తే చంపగలరు, ఇక నీ దారి నీవు చూసుకో హనుమంతుడు, ఇక అది బాగలేదు అని కర్ఫ్యూ. అప్పుడు పోస్ట్ ఆఫీసులు అంటూ పెట్టిండ్రు, పెద్ద పెద్ద బస్సులు అంటూ పెట్టిండ్రు. ఇక ఆ ఊళ్ళకు ఇక నేను రాత్రి ట్రైన్ మీద వచ్చి ఇక్కడనే అయ్యి ఇక కొన్నాళ్ళు ఉన్నాక అక్కడక్కడ ఆటలకు పేటి వాయించడానికి ఉండేది. కానీ ఇక అక్కడ విరమించుకున్నాక ఇప్పుడు సెకండ్ ఇయర్ లో దూరేది ఉండే. సెకండ్ ఇయర్ వర్ణాల కాడికి మోహన వర్ణం స్టార్ట్ అయింది. ఇక బంద్ అయినాం. అటు తర్వాత ఇక్కడి నుంచి ఆటలు నేర్చుకుంటా, ఆటలకు ఇక బయలాటలకు ప్రాక్టీస్ చేసుకుంటా, వాటకు ఏమన్నా పేట్ నేర్చుకుంటామంటే సంగారెడ్డి దగ్గర డిఫెన్స్ ఫ్యాక్టరీలో కొన్నాళ్ళు ఒక 6 మాసాలు కొందరు నేర్పిన. మాచడిపల్లి ఇక్కడ జైరాబాద్ సైడు, మళ్ళీ ఇక్కడ వేరే ఇక్కడ చిన్న చిన్న పల్లెలు కొన్ని గ్రామాలు వికారాబాద్ సైడ్ లో. వికారాబాద్ లో కూడా వీణ తెచ్చుకుంటా ప్రాక్టీస్ చేసిన. ఇక తర్వాత ఇక అది ఏం పని చేయలేదని ఇక ఆయనతో వీణను అమ్ముకొని వచ్చిన. ఇక మ్యారేజ్ చేసుకున్నా. ఇక వచ్చినాక ఇక్కడ వికారాబాద్ లో కూడా ఒక శిష్యునికి కొంతమందికి నేర్పిన. మళ్ళీ ఇక్కడ వేరే చెరువు కొత్తగాడి దగ్గర కొత్తలాపురం అని కొన్ని గ్రామాల పొంటి కూడా ఇది హార్మోని మామూలు భజన పాటలు, హిందీ, తెలుగు తత్వాలు అవి ఇవి ప్రాక్టీస్ చేపించిన పిల్లలకు. అంటే పిల్లలు అంటే పెద్దవాళ్ళే. కొంతమంది కొన్ని గ్రామాలలో కూడా డిఫెన్స్ ఫ్యాక్టరీ 2 ఆడపిల్లలు వచ్చిండ్రు నేర్చుకోవడానికి. వాళ్ళకు క్లాసికల్ సంగీతమే చెప్పిన. వరవైన అది అంత వరకు చెప్తే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇక అటు నుంచి ఇక్కడ కూడా ఇంకో అడవిలకు కూడా చెప్పిన. ఆయమ్మ కూడా వాయిస్తారు పేటి. ఇక్కడ ఎన్ఆర్ఎం అని గ్రామం ఉన్నది. నవోదయ స్కూల్ టీచర్ హెడ్ మాస్టర్ ఆయమ్మ కూడా చెప్పిన. ఆయమ్మ కూడా చక్కగా వాయిస్తుంది. ఇక్కడ నాకు శిష్యుడు కూడా ఆయన మాకుల పైన ఉంటే చిన్నయ్య అనే మాస్టర్ కూడా ఇక్కడ నేర్పింటి. ఆ పిల్లాడు వెళ్ళిపోయిండు. ఇంకొక సాకలైన రాములు అని ఫ్రెండ్ ఉండే చిన్నగా. అంటే నాకు కూడా చెప్పంటే ఆ పిల్లానికి కూడా చెప్పింది. ఇక అంతట్లనే ఇక గట్లనే వాయించుకుంటా ఉన్నాం. ఏం పని లేదు, ఏం లేదు. ఇంతకు నా ఉపన్యాసం నీకు అందరికి పెద్దలందరికీ నమస్కారం. ఇక నేను చేసిన ఈ కథ. అది వీణ చైన్ కాడ కూడా వాయిస్తుంటాడు కదా. అది బుల్బుల్ తరంగ్ చైన్ కాడ వాయించేది. ఎంతే ఉంటుంది చెక్కలేక బుల్బుల్ తరంగ్. అదే ఇట్లా చిన్న ఇట్లా గీసుకుంటా. ఇప్పుడు వీణ ఈడ వచ్చినప్పుడు కూడా వాయించారా ఊర్లో? మన ఊర్లో కూడా ఒట్టిగా నేను ప్రాక్టీస్. అది ఇంటికి వస్తుంది, ఇవ్వండి వానికి వస్తుంది. వాడు ఇంటి ఆనందపడు. వరవీణ అని ఉండదు, మోహన్ ఉన్నది. గరి సరి గరి సరి గరి సరి సరి గ పగరి సరి గ పగ గరి సరి గరి సరి గరి గ పగ పద అని ఇట్లా వాయిస్తూ ఉంటుంది. ఇక అది ఇట్లా వీళ్ళకేం తెలియదు, తెలియదు. ఇక ఎవరికి లాభం లేదు ఏమిటికి. ఇక హార్మోన్ వాయిస్తూ అయిపోయి వరవీణ గీతం. వరవీణ గీతం సరి గ పద సాదా పగ రి సరి గ పద
సాద పగరి రూపక తాళము, చతుర్థ జాతి రూపక తాళం, మొదలు ధృతం, తర్వాత లఘు. సరి గ పద స సాద పగరి స గ గ ప ప ద ప సా స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స ద ద ప గ గ రి వర వీణ మృదు పాళి వనరులోచన రాణి సురచిర బంబర వేణి గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి వర ద గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా స ద గ రి రి స స ద స ద ద ద గ ప ద స ద ప ద ప గ గ రి సరి గ గ గ రి ప గ రి సరి స గ రి స గ రి స స వర వీణ మృదు పాణి వనరులోచన రాణి సురచిర బంబర వేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల నిరత జయ జయ ప్రదశీల వరదా ప్రియ రంగనాయకి వాంఛిత శుభ ఫలదాయకి సరసీ జాసన జనని జయ 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 ప్రదశీల. నమస్కారం అందరికి. గీత చాలా సంతోషం. మీరు వేమన పద్యాలు కూడా కష్టంగా చెప్తారని విన్నాం. వేమన పద్యాలు ఇక ప్రేక్షకుల కోసం రాగయుక్తంగా ప్రాక్టీస్ చేయలేదు. ఏదో ఒక పద్యం కృష్ణ చెప్తా. చెప్పండి. కళ్యాణి అగణిత వైభవ కేశవ అగణిత వైభవ కేశవ నగదర వనమాలి ఆది నారాయణయో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణమే శరణం కృష్ణ. కృష్ణ శతకం పద్యం ఇంకేదన్నారు? శతకం పాట వేమన గణేషన్ పాట పద్యం అనండి. పద్యాలు పద్యాల మొత్తం మామూలుగా చెప్పిన సరే కంఠపాట. గణేషన్ పాట పద్యం అది పదం అంటారు సరస్వతి. సరస్వతి జయ జగదీశ్వరి అనే పాట పాడుతూ బ్రహ్మానంద పాడతావా? జయ జగదీశ్వరి మాత సరస్వతి, జయ జగదీశ్వరి మాత సరస్వతి, శరణాం గతిపతి పాలనారి, శరణాం గతిపతి పాలనారి, జయ జగదీశ్వరి మాత సరస్వతి, చంద్రబింబ సమ వదన విరాజ, చంద్రబింబ సమ వదన విరాజ,
శశి ముకుటమాల గలదారి శశి ముకుటమాల గలదారి జయ జగదీశ్వరి మాతా సరస్వతి శరణం గతిపతి ఫలనారి వీణావామ అంగమే శోభే వీణావామ అంగమే శోభే సామాజిక జంతు మధుర ప్రియారి సామాజిక ధ్యాన్ మధుర ప్రియారి జయ జగదీశ్వరి మాత సరస్వతి శరణం గతిపతి ఫలనారి శ్వేతవసన కమలాసన సుందరి శ్వేతవసన కమలాసన సుందరి సంగసఖి శుభం సవారి సంగసఖి శుభం సవారి జయ జగదీశ్వరి మాతా సరస్వతి శరణం గతిపతి ఫలనారి ब्रह्मानंद मैं दास तुम्हारो ब्रह्मानंद मैं दास तुम्हारो ये दर्शन पर ब्रह्मा दुरारी ये दर्शन पर ब्रह्मा दुरारी जय जगदीश्वरी माता सरस्वती शरणं गतिपति फलनारि जय जगदीश्वरी माता सरस्वती शरणं गतिपति भद्राद्रि रघुराम भजन कुजन चुंड बंधुनि तुलया बड़यनेला जीवात्म परिंप वत्सदरुडुंड तनुपै मनकिंत तमगमेला हरिनाम कीर्तनल నాహారపానములుండ యాగలిద పుల కడలనేన సాయుధ్యమును జంద సాధన చితులుండ సంసార వైనిలో సమయమేల భక్తి మీరగతి తింపుడి భద్రువాసు చేతులారంగ పూజింపుడి చిద్దిలాసు చిత్తము పారగింపుడి శ్రీనివాసు ప్రాణము పారజయుడి రామ భజన రామ బ్రహ్మానంద్ హిందీ పాట వాడింది కదా, అట్లనే కబీర్ దాస్ది కూడా ఒకటి మాకు వినిపించగలరని కోరుతున్నాను. అది పడుతుంది. కబీర్ దాస్ बन चले राम रघुराई बन चले राम रघुराई और संग जानकी माई और संग जानकी माई साथ लक्ष्मण भाई भाई बन चले राम रघुराई
अवधपुरी के नर नारी ने, अवधपुरी के नर नारी ने आंसू नदी बहाई, आंसू नदी बहाई। राम राम कहे दशरथ ने, राम राम कहे दशरथ ने अपनी जान जमाई, अपनी जान जमाई। बन चले राम रघुराई और संग जानकी माई। साथ लक्ष्मण भाई भाई बन चले राम रघुराई। माता कौशल्या राम बिना मोरे शून्य अयोध्या, राम बिना मोरे शून्य अयोध्या। लक्ष्मण बिन ठुकराई, लक्ष्मण बिन ठुकराई। सीता बिना मोरे सून रसोई, सीता बिना मोरे सून रसोई। कौन करे चतुराई, कौन करे चतुराई। बन चले राम रघुराई और संग जानकी माई। साथ लक्ष्मण भाई भाई बन चले राम रघुराई। माता कौशल्या बिलखत रोए, माता कौशल्या बिलखत रोए। जो बिछुड़े गुण गाए, जो बिछुड़े गुण गाए। कहत कबीरा सुन भाई साधु, राम नाम गुण गाए। बन चले राम बन गए राम रघुराई और संग जानकी माई। साथ लक्ष्मण भाई भाई बन चले राम बन गए राम रघुराई। ఒకటి తుబిడాదాస్ कपड़ादास बिना हरि नाम जगत में कोई, तारक मंत्र न भाई। ओ तारक मंत्र न भाई। बिना हरि नाम जगत में कोई, तारक मंत्र न भाई। ओ तारक मंत्र न भाई। भवसागर की कठिन भंवर में राम पार कराए। भवसागर की कठिन भंवर में राम पार कराए। लाखों संत का देखा बाणी, लाखों संत का देखा बाणी। कामई देव सहाई, तारक मंत्र न भाई। ओ तारक मंत्र न भाई। बिना हरि नाम जगत में कोई, तारक मंत्र न भाई। ओ तारक मंत्र न भाई।
कलयुग या पापों का घड़ा है, पार चिड़े नहीं कोई। कलयुग या पापों का घड़ा है, पार चिड़े नहीं कोई। कठिन कठिन है योग याग सब, कठिन कठिन है योग याग सब, कह गए कलयुग माये। तारक मंत्र नभाए ओ, तारक मंत्र नभाए, बिना हरि नाम जगत में कोई। तारक मंत्र नभाए ओ, तारक मंत्र नभाए। भाव भक्ति उद्धार हरि के, कैसा साधु और जोगी जप के, नए साधन में युगवाई। कै साधु और जोगी जप के, नए साधन में युगवाई। कठिन कठिन है योग याग सब, कठिन कठिन है योग याग सब, देवत साधन कोई। तारक मंत्र नभाए ओ, तारक मंत्र नभाए, बिना हरि नाम जगत में कोई। तारक मंत्र नभाए ओ, तारक मंत्र नभाए। भाव भक्ति उद्धार हरि के, अमल करे जग माये। भाव भक्ति उद्धार हरि के, अमल करे जग माये। टुकड़ा दास के सो तारे, टुकड़ा दास के सो तारे, और करे उनसे तारक मंत्र नभाए ओ, तारक मंत्र नभाए, बिना हरि नाम जगत में कोई। तारक मंत्र नभाए ओ, तारक मंत्र नभाए। నమస్కారం అందరికి, మా బావ కూడా అందరికి నమస్కారం. మాకు విని ఒక తెలుగు పాట చిన్నగా, ఒక పల్లవి చరణమైన తెలుగు తత్వమా ఏదైనా సార్, తత్వమైన సార్, పల్లవి చరణమైన बरे राम रसम रसने पिबरे राम रसम रसने, पिबरे राम रसम, पिबरे राम रसम रसने, पिबरे राम रसम, पिबरे राम रसम। शुद्ध परमहंस आसन गीतम,
परमहंस आसमगीतं शुकशौनकादिकं सुखमुखपीतं शुकशौनकादिकं सुखमुखपीतं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे दूरीकृत पाठक संसर्गं दूरीकृत पाठक संसर्गं पूरितनाना विसफलवर्गं पूरितनाना विसफलवर्गं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं जनन मरण भय शोक विदूरं जनन मरण भय शोक विदूरं जनन मरण भय शोक विदूरं सकल शास्त्र निगमागम सारं सकल शास्त्र निगमागम सारं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं అద్భుతంగా ఉన్నది పంతులు ఇప్పటి వరకు వారి ఎట్లా నేర్చుకున్నారు, ఎంత శ్రమ కోర్చి. అప్పుడు మరి చిన్నారెడ్డి గారి ఈ ఊరికి వచ్చిన కారణంగా వారు అక్కడ ఏర్పాటు చేసిన హాస్టల్ పంతులు హాస్టల్ లోపల ఉండి తర్వాత లోపల చిన్న సత్యనారాయణ గారి పంతులు, ఆయన కూడా గొప్ప, ఆయన కూడా కీర్తన విద్వాంసుడు, పెద్ద విద్వాంసుడు. అటువంటి గొప్ప కళాకారుల దగ్గర కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది. ఆయన పరిస్థితులు అప్పుడు యుద్ధము అవన్నీ జరిగినాయి కాబట్టి పరిస్థితిని బట్టి మళ్ళీ వెళ్ళలేకపోయాడు. తర్వాత ఇక్కడ ఎంతోమంది శిష్యులను తయారు చేసిండు. తర్వాత తన వంతు భగవంతుని సేవ భజన కార్యక్రమాలు చేసిండు. ఇక్కడ వీధి నాటకాలు జరుగుతాయి, పద్య నాటకాలు కాకుండా. అటువంటి అయితే ఇక చాలా హార్మోనియం వాయించడానికి చాలా. ఇది పంతులు గారి ఇంటర్వ్యూ. మొదటిసారి మేము ప్రయత్నం చేస్తున్నాం. కళాకారులు ఒకప్పుడు ఇవన్నీ సాధకాలు లేవు కాబట్టి, రికార్డింగ్లు లేవు, ఫోన్లు లేవు కాబట్టి ఎంతోమంది మా గురువు గారు కూడా అనంతయ్య గారు కూడా వారు పాడిన కొన్ని క్యాసెట్లు అక్కడక్కడ లభించినాయి. చాలామంది కళాకారులు వెళ్ళిపోతున్నారు కాబట్టి అప్పటి ఆ కాలానికి ఒక 50 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నటువంటి ఒక కళాకారులని మేము వీడియోస్ చేసి పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఏదైనా చిన్నగా తప్పులు పదాలు కానీ ఏమన్నా ఉంటే అందరూ మన్నించగలరు. ఎందుకంటే మరి ఇప్పుడు అప్పుడు ఒక పంతులు ఉండే, ఇట్లా ఉండే, అట్లా ఉండే అనుకుంటే మనం ఎట్లా దాన్ని ఊహించలేము. ఇప్పుడు మనకు ఫోన్లు ఉన్నాయి, రికార్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న ప్రయత్నం ఎక్కడెక్కడ వాళ్ళు ఇంటర్వ్యూల ద్వారా, కళాకారుల ద్వారా, పాడడం ద్వారా తన సొంతంగా టాలెంట్తోని బయటికి వస్తున్నాం. అట్లా భగవంతుని సేవ కోసమే ఉపయోగించే భజన కార్యక్రమాల్లో ఎంతోమంది కళాకారులు, చాలా అంటే చాలా మంది కళాకారులు, గొప్ప జ్ఞానులు, గొప్ప నడవడిక కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం వచ్చే తరాలకు మనం అయిన ఒక ఊర్లో ఈ పంతులు ఉండే అంటే ఆయన గురించి మనకు వెతికితే దొరికేటట్లుగా ఉండాలని చిన్న ప్రయత్నంతో హనుమంతులు పంతులు గారి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాము. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. తర్వాత ఇంకా
చాలామంది మన ప్రాంతంలో వికారాబాద్, బంటారం, తాండూరు ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న అందరి కూడా ఇలా ఇంటర్వ్యూలు తీసుకొని అందరినీ మనం ఒకసారి వారి కళని అలాగే వారి సేవను గుర్తు చేసుకుంటూ తర్వాత అప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడి నేర్చుకున్నారు ఈ విద్యలు అనేది కూడా అన్ని విశేషాలతోటి ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ వారం కలుద్దాం. అయితే దాంతో పాటుగా పంతులు గారు పాడిన పాటలని దాదాపు ఒక 4-5 పాటల్ని మేము మళ్ళీ భజన కార్యక్రమంగా రూపకంగా చేసి వాటిని కూడా ఛానల్లో ఉంచుతాము. వాటిని కూడా విని ఆనందించగలరని కోరుతున్నాం. నమస్కారం. నమస్కారం. సమయాభావం వల్ల పంతులు గారితో చాలా విషయాలు మాట్లాడలేకపోయాం. మళ్ళీ పంతులు గారితో ఇంకో ఇంటర్వ్యూ చేసి ఇంకా చాలా విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.